శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భ్రమర గీతలు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, అక్టోబర్ నెలలో ఇంటర్మీడియట్ పరీక్షా పత్రములు దిద్దు నిమిత్తము నేను గుంటూరులో ఉండవలసి వచ్చినది. అప్పుడు తాతగారు మా చెల్లెలి గారింట్లోనే బస చేసి ఉన్నారు. వారి ఆనతిపై నేను వారితో కలిసి అచటనే 15 రోజుల పాటు ఉంటిని. తీరిక సమయంలో వారు భాగవతమునందలి భ్రమరగీతలలోని యోగ మర్మములందు నన్ను మేలుకొలిపిరి. గోపికా కృష్ణుల దివ్యానుబంధమును విశదీకరించిరి. భ్రమరగీతలయందు కొందరు భౌతిక ఆకర్షణను గమనించుట వారి హ్రస్వ దృష్టికి నిదర్శనము. అంటే భౌతికమైనటువంటి ఆకర్షణగా భ్రమరగీత కొందరు చూస్తారండి, అది వాళ్ళ చిన్న చూపుకి నిదర్శనము అంటున్నారు. తాతగారి దివ్య చక్షువులకు ప్రభాకరుల కృప వలన శ్రీకృష్ణ పరబ్రహ్మము యొక్క లీలలలోని పారమార్థిక మర్మములు దర్శనమొసంగినవి. గోపికల ఆత్మార్పణమును వారు తేట తెల్లము గావించిరి. వ్యాసుల వారు రచించిన ఈ శ్లోకములందరి ప్రతి పదమునకు బాహ్యముగా కనిపించు అర్థము వేరు, అసలైన అర్థము వేరు. బాహ్యార్థము కృష్ణుని వంచకుడిగా సూచించును. యథార్థము కృష్ణుని భక్తమానస చోరునిగా నిరూపించును. అంటే భక్తుల మానసములను దొంగిలించిన వాడండి, భక్తుల మనస్సులను దొంగిలించిన వాడిగా ఈ యథార్థము చూపిస్తుంది అంటున్నారు. గోపికలు శ్రీకృష్ణుని భౌతిక వియోగమును ఓర్వలేక శోకించుచున్నారని ఉద్ధవుడు భ్రమించి వారి వద్దకు వచ్చెను. గోపికల పలుకులలోని వ్యంగ్యము, వారికి కృష్ణుడు నిత్య సాన్నిధ్యము కలదనియు వారిది భౌతిక సంబంధము కాదనియు నిరూపించును. భక్త హృదయములందలి ప్రపత్తితోడి దివ్య ప్రేమ అను తేనెను ఆస్వాదించు తుమ్మెదయే కృష్ణుడు. గోపికల వలన ఉద్ధమునకు జ్ఞానోదయమైనది. కృష్ణుని సత్యతత్వము అతనికి దర్శనమైనది. వారు అతనికి గురువులైరి. తాతగారు ఒక గోపికయై భ్రమరగీతలు పాడిరి. వారి సన్నిధిలో భ్రమరగీతలను అధ్యయనము చేయుట నా మహాభాగ్యము. ఈ రోజులలో మిత్రుడు రాముడు మామయ్య గారికి అనారోగ్యం సోకగా వారి కుమారుడు చిరంజీవి అవ్వారి నరసింహమూర్తి తాతగారి వద్దకు వచ్చి తండ్రికై విభూతి కొని వెళ్ళేవాడు. ఈ చిరంజీవి కూడా తాతగారి భ్రమరగీతల గోష్ఠిలో అప్పుడప్పుడు పాల్గొని ధన్యుడాయను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఆ తర్వాతి అధ్యాయము జగన్మాతృ దర్శనము. ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 23/10/90 రాత్రివేళ నాకు చాలా దుఃఖకరమైన కల వచ్చినది. తాతగారి దేహము చిన్నదిగా ఉన్నది, అది అగ్నిజ్వాలలో పడినది. వారి దేహము యోగాగ్ని జ్వాలలో మండుచుండెను. నేను భోరుమని ఏడ్చి తిని వెనుక నుండి ఆనందాచార్యుల వారు నా తలపై నిమిరి ఇట్లు ఓదార్చిరి, నీవును వీరి వలనే రోగార్తులకు కరుణతో హీలింగ్ చేయుచుండుము. నీకు నిరంతరము వీరి సాన్నిధ్యము లభించును, శోకింప పనిలేదు. నీవు హీలింగును సాగించి తీరెదవు అని అన్నారటండి ఆనందాచార్యుల వారు. 3/11/90 తెనాలిలో మాస్టర్ సివివి గురు పూజోత్సవములు జరిగినవి. ఉదయము తాతగారు ప్రేయరు గావించిరి. వారి సాన్నిధ్యము అనుభవమునకు వచ్చినది. మాస్టర్ గారిలో పరిపూర్ణ విశ్వాసమును ఎల్లరిలో పాదుగొల్పుచు తాతగారు ఆశీర్వదించిరి. వారు నడువలేని స్థితిలో ఉండిరి. వారిని కుర్చీలో కూర్చుండబెట్టుకొని సాధకులు
కుర్చీతో సహా సభలోనికి తీసుకొని వచ్చిరి. అనంతకృష్ణ గారు ప్రవచనము గావించిరి. ఉపాహార విరామ సమయమున తాతగారిని సభాస్థలి నుండి వెలుపలకి తీసుకొని వచ్చిరి. అట తెనాలి వాస్తవ్యులైన శ్రీ వెంకటేశ్వరరావు గారు ఒక క్రొత్త హీరో హోండా మోటార్ సైకిల్ను కొని అతడికి తీసుకొని వచ్చి తమ మోటార్ సైకిల్పై డ్రైవింగ్ సీటులో కూర్చుండు అని తాతగారిని అర్థించెను. తాతగారు అంగీకరించిరి. భక్తులు వారిని కూర్చుండబెట్టిరి. తాతగారు ఈ ఘట్టమున వారిని చూచువారు నవ్వుచుండిరి. ఇది ఎల్లరకు ఆనందదాయకమైన ఘట్టము. ఆ స్థితిలో ఉన్నవారిని ఫోటోగ్రాఫ్ తీసిరి. మాస్టర్ గారి యందు పరిపూర్ణ విశ్వాసముతో పనిచేయుచు ఇతరుల ఆరోగ్యమును పట్టించుకొన్నచో మనకు ఆరోగ్యమును మాస్టర్ గారే ప్రసాదింతురు అని తాతగారు చెప్పిరి. చూడండి, ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మాస్టర్ గారి యందు పరిపూర్ణ విశ్వాసంతో పనిచేయాలండి. మాస్టర్ సివివి గారి యందు, మాస్టర్ ఈకే గారి యందు, ఆ ఇద్దరు వేరు కాదుగా, అందరూ ఒకటేగా. అందువల్ల మాస్టర్ గారి యందు పరిపూర్ణ విశ్వాసంతో పనిచేస్తూ ఇతరుల ఆరోగ్యాన్ని పట్టించుకున్నచో, మన ఇంట్లో వాళ్ళు కానీ డిస్పెన్సరీలో మిగతా రోగులు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే మన ఆరోగ్యమును మాస్టర్ గారే ప్రసాదింతురు. మనకు ఆరోగ్యం సంగతి ఏంటండి అంటే కనుక, అయ్యా నువ్వు ఎప్పుడైతే ఇతరుల ఆరోగ్యాన్ని పట్టించుకుంటావో మనకు ఆరోగ్యాన్ని మాస్టర్ గారే ప్రసాదిస్తారు అని తాతగారు చెప్పారటండి. ఇంతలో బెజవాడ నుండి సూరే అప్పయ్య గారు వచ్చిరి. నేను వారిని తాతగారి వద్దకు కొనిపోయి తిని. తాతగారు ఎంతో దయతో మృదులముగా వారితో మాటలాడి ఆదరించిరి. రాత్రి తాతగారికి వేదిక పైన పాదపూజ జరిగినది. సదస్సులలో ఉన్న అనంతకృష్ణ గారిని, నన్ను తన ప్రక్కన తాతగారు అటూ ఇటూ కుర్చీలు వేయించి కూర్చుండబెట్టిరి. మేము తన ప్రక్కన కూర్చుండ తగిన వారము కామని ఎంతగా మొత్తుకొన్నను వారు మమ్ములను విడువలేదు. చేయునది లేక వారి ఆదేశమును పాటించితిమి. సదస్యులలో ఒకవైపు తల్లులు, వేరొక వైపు పురుషులు ఆసీనులై ఉండిరి. ఈ ఘట్టము అతి రమణీయము. తాతగారి పవిత్రత మూర్తిని ఆవిష్కరించున్నది. లోకోత్తరము. వేదిక క్రిందనున్న తల్లుల వైపు చూచి తాతగారు పరవశత నొందిరి. వారికి జగన్మాత యందు గల భక్తి ప్రవహించి వరదయై ఉప్పొంగినది. వారి కనుల నిండా నీరు నిండెను. గొంతు మూగబోయెను. పులకరింతలు కలిగెను. అంతా తమ గొంతును ఎట్లో సర్దుకొని తల్లుల వైపు తన 2 చేతులు చాచి ఇట్లనిరి. ఇప్పుడు అమ్మగారు చినముషడివాడలో లేరు, ఇక్కడే ఉన్నారు. తాతగారు అంటున్నారండి, అమ్మగారు చినముషడివాడలో లేరు, ఇక్కడే ఉన్నారంటున్నారట. అదేంటండి, అదెట్లా చూద్దాం. స్త్రీలనెల్లరినీ అమ్మగారుగా దర్శించి ఆరాధించిన వారి వర్తనము మనకు కరదీపిక. అంతటా ఒక్కొక్క తల్లి వరుసలో వేదికపైకి వచ్చి తాతగారి పాదములకు పూజ చేయుచుండిరి. పూజ ప్రారంభము కాగానే తాతగారు తన అనుభవమును ఇట్లు ప్రకటించిరి. ఈసారి తమ 2 చేతులు తమ 2 పాదముల వైపు చాచిరి. వారి ప్రకటన ఇది. తాతగారు ఆయన 2 చేతులు ఆయన పాదాల వైపు చూపించి చెప్పారట. ఏమని? ఇప్పుడు అమ్మగారు ఇచ్చటనే ఉన్నారు అనగా తాతగారు తనలోనికి అమ్మగారిని ఆవాహన చేసిరన్నమాట. వారికి ఆమె ఉపాస్య దేవత. భక్తుని ప్రార్థనను మన్నించి ఆమె వీరిలో ప్రవేశించినది. ఇప్పుడిక తాతగారు లేరు, వారి స్థానమున అమ్మగారే ఉండిరి. ఇప్పుడు ఈ 2 పాదములు తాతగారివి కావు, అమ్మగారివే. తాతగారిది ప్రకటన మాత్రమే కాదు, అనుభూతి. వారిదే కాదు, ఆ పాదములకు శిరసు వంచి నమస్కరించిన వారందరిది. ఎల్లరకును తాతగారి పాదస్పర్శ అమ్మ యొక్క పాదస్పర్శగా అనుభూతమైనది.
ఒక పవిత్ర భావము పరిపూర్ణ దృఢముగానున్నచో అది భౌతిక కక్ష్య వరకు దిగివచ్చును అనుట ఈ సందర్భమున నిరూపితమగుచున్నది. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. ఒక పవిత్ర భావము అది పరిపూర్ణంగా దృఢంగా ఉంటేట ఆ పవిత్ర భావము భౌతిక కక్ష్య వరకు దిగి వస్తుందటండి అని ఈ సందర్భంలో నిరూపితమవుతోంది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇక్కడ తాతగారు ఏం భావించారు? అమ్మగారు ఇక్కడే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనందరిలో ఉన్నారు అని అంటూ పాదాల వైపు చూపించి అసలు అమ్మగారు ఇచ్చటనే ఉన్నారు అన్నారు. అంటే అమ్మగారిని ఆయనలోకి ఆవాహనం చేసుకున్నారు. అది భౌతిక కక్ష వరకు కూడా దిగి వస్తోంది అంటున్నారండి. తాతగారికి ఎదుటనున్నది జగన్మాతయే, తాముగానున్నదియు జగన్మాతయే. తాతగారి దర్శనములో గురుపత్ని జగన్మాతృ స్వరూపిణి. మాస్టర్ సివివి గారి భార్య అగు వెంకమ్మ గారు మదర్, అలాగే ప్రభాకర శాస్త్రి గారి భార్యయగు మహాలక్ష్మమ్మ గారు, మాస్టర్ ఈకే గారి భార్యయగు అప్పమ్మ గారు ఒకరే. ఈ ముగ్గురు ఒకరేటండి. తాతగారి దర్శనంలో ఈ ముగ్గురు ఒకటిలే. అంటే జగన్మాతృ స్వరూపిణి గురుపత్నులు వీళ్ళు ముగ్గురు. ఈ ఘట్టము తాతగారు పవిత్రులనియే కాక పవిత్రతయే వారని తెలుపుచున్నది. గోవింద గోవింద అని కొలువరే అను సంకీర్తనమున చివరి పాదమున పావనమయ్యెప్పుడును బ్రతకరే జనులు అని అన్నమయ్య పేర్కొనిరి కదా. అమ్మగారు సీతమ్మ, తాతగారు హనుమంతులు. తదనంతరము సత్యసాయి భక్త బృందం వారు భక్తితో శ్రావ్యముగా మధురముగా భజనలు పాడిరి. తాతగారు ఈ భజనను ఎంతయో ఆనందించి టాప్ అనిరి. తాతగారు టాప్ అన్నారటండి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనం సర్దార్ పటేల్ అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.